ఈ సీజన్లో చెన్నై వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 2 గెలిచింది. ప్లే ఆఫ్స్ ఆశలు ఇక లేనట్టే. దీంతో వచ్చే సీజన్లో చెన్నై జట్టులో సమూల మార్పులు, ధోనీ రిటైర్మెంట్పై చర్చ మొదలైంది. అయితే తదుపరి జరగబోయేదేంటో చెన్నై జట్టు చిన్నతల సురేష్ రైనా చెప్పేశాడు. సీఎస్కే తరపున ధోనీ కనీసం మరో సీజన్ అయినా ఆడతాడని పేర్కొన్నారు. వచ్చే సీజన్లో అయినా సీఎస్కే పటిష్ట ప్లానింగ్తో అడుగుపెడుతుందని తాము విశ్వసిస్తున్నట్టు సురేష్ రైనా అన్నాడు. వచ్చే సీజన్ వారు మంచి ప్రణాళికతో వస్తారని అనుకుంటున్నానని రైనా అన్నాడు. ఇక ధోనీ కూడా కనీసం మరో సీజన్ అయినా చెన్నై తరపున ఆడతాడని తెలిపాడు. ఇక జట్టు కూర్పు విషయంలో ధోనీదే తుది నిర్ణయం అని వారు అంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే తాను ఇప్పటి వరకు ఏ ఆక్షన్కు హాజరు కాలేదు. ఆ చర్చల్లో నేను భాగం కాలేదు. ఓ ప్లేయర్పై ఎంఎస్ సలహాలో వాళ్లు అడుగుతూ ఉండొచ్చు. కానీ అతడు ఈ వ్యవహారంలో అంత ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాడని నేను అనుకోను. ఆక్షన్ వ్యవహారాన్ని కోర్ గ్రూప్ హ్యాండిల్ చేస్తుంది. తనకు ఏ ప్లేయర్లు కావాలో ధోనీ సలహా ఇస్తూ ఉండొచ్చు. అందులో కొందరిని జట్టులో కొనసాగిస్తూ ఉండొచ్చని అన్నాడు. నలభై 43 ఏళ్ల వయసులో కూడా ధోనీ శక్తివంచన లేకుండా కష్టపడుతున్నాడని సురేష్ రైనా ప్రశంసించాడు. అతడు సీఎస్కే బ్రాండ్ కోసం, తన పేరు కోసం, అభిమానుల కోసం కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా వికెట్ కీపింగ్, కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. జట్టు భారం మొత్తం తన భుజాలపై మోస్తున్నాడు. మరి మిగతా 10 మంది ప్లేయర్స్ ఏం చేస్తున్నట్టు అని రైనా ప్రశ్నించాడు. 17 కోట్లు, 18 కోట్లు, 12 కోట్లు తీసుకుంటున్న వాళ్లంతా తమ కెప్టెన్ అంచనాలకు అనుగుణంగా రెస్పాండ్ కావట్లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది. మ్యాచ్లు గెలిపించేది ఎవరు? వచ్చే మ్యాచ్లో ఈ ప్లేయర్ ఆడతాడని నమ్మొచ్చా? కొందరు జట్టులో ఏళ్లుగా ఉంటున్నారు, కానీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. ఓటములు ఎదురవుతున్నాయి. అవే తప్పులు మళ్లీ జరుగుతున్నాయని సీఎస్కేలో రాబోయే మార్పుల గురించి సురేష్ రైనా స్పష్టమైన హింట్ ఇచ్చాడు.